శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు ఈ యొక్క నల్లేరు కాడతో మరుగుమందును ఎలా తయారు చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా ఇది భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు, ప్రేమించి దూరమైన వారికి ఇది పెట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎన్ని రకాలు ఉంటుంది, ఎలా పెట్టుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో చర్చించుకుందాము. మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, స్క్రీన్ మీద కనిపించే ఈ కాడలు ఉన్నాయి చూడండి, ఈ నల్లేరు కాడండి. ఇది మరుగుమందులో మనం అతి ముఖ్యంగా ప్రాధాన్యంగా వాడతాం. ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే, వారు మన చెప్పు చేతిలో ఉంటారు, చెప్పినట్టుగా వింటారు. కుక్క మాదిరిగా మనం చెప్పిందే వింటారు. అయితే ఈ మరుగుమందులో మనకు రెండు రకాలు ఉంటుందండి. ఒకటి కడుపుకు పెట్టేది, మరొకటి వచ్చేసి తలకు, బట్టలకు, చెప్పులకు, ఒంటికి రాసేది. ఇది చూడండి, ఈ ఆయిలు తలకు, బట్టలకు, చెప్పులకు, ఒంటికి రాసేది. దీని పక్కన ఉన్నదే కడుపుకు పెట్టేదండి. మూడోది వచ్చేసి ఇది ఎవరైనా ముందు పెట్టి ఉంటే వాళ్ళకి తీయడానికి ఉపయోగపడుతుంది. మరుగుమందు విరుగుడు అన్నమాట. అయితే ఇది ఎవరు పెట్టుకోవాలి అంటే, ఎక్కువగా ఎఫ్ఐఆర్ పెట్టుకొని బాధపడే వారికి, లేదా ఇంట్లో పట్టించుకునే వారికి, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. భర్త భార్య నుంచి దూరమైనా సరే, భార్య భర్త నుంచి దూరమైనా సరే ఇది పెట్టుకోవచ్చు. లేదా కొంతమంది ప్రేమించి మోసం చేసిన వాళ్లకు, అంటే కొన్ని రోజులు మంచిగా ఉండేసి వీళ్ళ నుంచి దూరంగా ఉన్న వారికి ఇది పెట్టుకోవడం జరుగుతుంది. ఇది పెట్టడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. ఇది కేవలం మీరు మంచికే వాడండి, కానీ చెడుకు వాడకండి. మీరు కేవలం మంచికే వాడండి, కానీ చెడుకు వాడకండి. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎవరైనా పెట్టి ఉన్నా దీనికి ఇరుగుడు ఇస్తాము. ఇంకో ముఖ్యంగా ఏంటంటే అండి, ఇది మా నుంచి దూరంగా ఉన్నారు, వాళ్ళకు పెట్టుకోలేను అన్న వారికి వారి యొక్క ఫోటోల మీదుగా, వారి యొక్క పేర్ల మీదుగా స్త్రీ పురుష వశీకరణం చేసి వీళ్ళు ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే వీళ్ళను కలపడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.